అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆహ్, జాబ్ నోటిఫికేషన్ ఇక నుంచి ప్రతిరోజు కూడా జాబ్ నోటిఫికేషన్ మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మీకు జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు వస్తాయండి. సో, అంశంకెళ్ళిపోతే ఎస్సీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌లోని ఆఫీస్ స్టాఫ్ సంబంధించినటువంటి రిక్రూట్‌మెంట్ అనేది చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇందులో తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన అంటే అవుట్ సోర్సింగ్ ప్రతిపాదన తీసుకోవడం జరుగుతుంది. కింది పోస్టులకు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 25లోగా సో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో చూద్దాం. సో ఖాళీ వివరాలు ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ ఒక పోస్ట్ ఉందండి. కోర్స్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉంది. ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉందండి. ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ సో 3 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దామండి. సో మొత్తం పోస్టుల సంఖ్య 6 ఉన్నాయండి. ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ పోస్టుకు 7వ తరగతి, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ పోస్టుకు ఆపరేటర్ అంటే ఇక్కడ ఆపరేటర్ డిగ్రీ ఆర్ పీజీడీసీ కంప్లీట్ చేసి ఉండాలి. సో లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ తెలుగు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ కోర్సు మరియు కోఆర్డినేటర్ పోస్ట్కి అయితే ఏదైనా పీజీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానము ఉండాలి. ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ పోస్ట్కి అయితే బీకామ్ లేదా ఎంబీఏతో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిన అంశము. తర్వాత నెలకు వీళ్ళకి వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ పోస్టుకు 22,000, ఇతర పోస్టులకు 31,000 రూపాయలండి. సో ఎంపిక ప్రక్రియ అనేది విద్యార్థులు ఇంటర్వ్యూ పని అనుభవం తదితర ఆధారంగా చేయడం జరుగుతుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తులు జిల్లా ఉపాధి కల్పన అధికార కార్యాలయంలో రాజన్న సిరిసిల్ల చిరునామాతో అందజేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీస్ న్యూ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల చిరునామా మీరు సంప్రదించవలసి ఉంటుంది. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన ఈ కార్యాలయ సిబ్బంది నియామకానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 25 తేదీలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సో మీకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకు ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి. ఇందులో ఈ విధంగా రాజన్న సిరిసిల్ల దీనికి సంబంధించిన విధానంలోనే మీరు అప్లై చేసుకోవచ్చండి. సో నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. లేదా రాజన్న సిరిసిల్ల ఈ విధంగా కొట్టినట్లయితే ఆన్లైన్లో కొట్టినట్లయితే మీకు డిజిటల్ ఈ విధంగా వస్తుంది. దానికి సంబంధించిన అంశం వస్తుంది. ఇక్కడ ఒకవేళ యాప్కి వెళ్ళిన తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ వస్తుందండి. ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎస్సీ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్ రాజన్న డిస్ట్రిక్ట్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద నొక్కగానే మీకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది. మరియు అదేవిధంగా ఆన్లైన్లో ఎలా విధానం కూడా ఇందులో మీకు ఉంటుందండి. ఓకేనా, రైట్. ఇది సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి దానికి సంబంధించిన అంశం అండి ఇది. తర్వాత దీనికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన కూడా చూద్దాం. ఎందుకంటే పత్రికా ప్రకటన కూడా మీకు ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా చూద్దాం ఏమని ఇచ్చారు అది. మనకి ఇక్కడ 12/8/2024 ఆగస్టు 12 తారీఖున దీన్ని ప్రకటన చేశారు. రాజన్న సిరిసిల్ల నందు 2024 సంవత్సరం కొత్తగా మంజూరైనటువంటి తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులం షెడ్యూల్ సర్కిల్ స్టడీ సర్కిల్ సిరిసిల్ల బ్రాంచ్ నందు ఈ కింది ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ప్రతిపాదన నియమించుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తు తీసుకొస్తామని చెప్పేసి 16/8/2024 నుంచి 25 వరకు అండి. ఆగస్టు 25 వరకు ఆగస్టు 25, 2024 వరకు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాజన్న సిరిసిల్ల కార్యాలయం అన్ని పని దినంలో స్వీకరించబడుతుంది. ఉద్యోగ హోదా విద్యార్థులకు విధంగా మనకు ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ అయితేనేమో మామూలుగా బీకామ్ లేదా ఎంబీఏ చేసి ఉండాలండి. 31,000 జీతం ఉంటుంది. తర్వాత కోర్స్ కోఆర్డినేటర్ అంటారు. ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే 31,000 సాలరీ వస్తుంది. ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ అండి. ఇది డిగ్రీ మరియు పీజీడీసీఏ 31,000 సాలరీ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్స్ 2 men, 1 woman అవసరం ఉంటుంది. వీళ్ళు మినిమం 7th క్లాస్ చదువుకొని ఉండాలి. వీళ్ళకి 22,200 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇట్టి నియామక బోర్డు ద్వారా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి విద్యార్థులు అనుభవము పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియమించబడును.
ఇతర వివరాలకు షెడ్యూల్ కులాలు మరియు అభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల గారి కార్యాలయం నందు సంప్రదించగలరు. మరియు నియామకం షెడ్యూల్ వాయిదా రద్దుపరచు అధికారం ఈ కింది సంతకందారులను కలదు. ఇటు నియామకం నోటిఫికేషన్ గౌరవ జిల్లా కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా అనుమతితోని జారీ చేయబడినది. సో కాబట్టి మీరు ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో జిల్లా కలెక్టర్ ఆఫీస్ షెడ్యూల్ కులం అభివృద్ధి అధికారం అటువంటి అంటే సో దానికి సంబంధించిన ఆఫీస్లోకి వెళ్ళి మీరు అక్కడ ఎనీ డౌట్ ఉన్నా కూడా డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మీకు క్లియర్గా మీకు తెలుస్తూ ఉంది. ఇది ఏంది రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉన్నటువంటి ఇది ఇంకా ఆల్రెడీ వివరాలు కూడా మీకు మాట్లాడడం జరిగింది ఎస్సీ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టుల గురించి. సో కాబట్టి ఈ విధంగా మీకు ప్రతి జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు చెప్పబడుతుంది. సో అందరూ కూడా మీరు చేయాల్సిందల్లా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా డీటెయిల్స్ ఇట్లాంటి జాబ్ నోటిఫికేషన్ ప్రతిరోజు కూడా సో మీకు వెంటనే తెలవాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కితే మీకు తప్పకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇది మీకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్లో వచ్చినటువంటి జాబ్స్ సుమారుగా ఎన్ని పోస్టులు ఉన్నాయి చూడండి, 6 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్టులు వివరాలు కూడా ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత ఇది సుమారుగా అటెండర్ పోస్టులకు 22,000 ఉందండి. మామూలుగా ఇతర పోస్టులకు అయితే 31,000 శాలరీ ఇస్తూ ఉన్నారు. 31,000 శాలరీ ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇది ఎస్సీ ఎక్కడ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా సో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ అక్కడ ఆఫీస్ ఉంటుంది. మామూలుగా షెడ్యూల్ క్యాస్ట్ అనేటువంటి ఆఫీస్లో మీరు ఇంకే డౌట్స్ ఉన్నా కూడా అక్కడ వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇంకా ఆన్లైన్ కూడా ఇక్కడ ఆన్లైన్లో సంబంధించినటువంటిది మీకు ఆన్లైన్లో కూడా చూడవచ్చు. ఇక్కడ నుండి అఫీషియల్ వెబ్సైట్ కూడా వెళ్ళి మీరు దాని మిగిలిన వివరాలు కూడా సో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చూసినట్లయితే సో లాస్ట్ డేట్ ఏంటి అసలు దీనికి ఆన్లైన్ అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఎప్పటివరకు అంటే ఆగస్టు 25 తేదీలోపు వీళ్ళు దరఖాస్తు చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీస్ న్యూ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల చిరునామా అక్కడికి వెళ్ళి మీరు ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా అక్కడ వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి తెలుసుకోగలరు. ఓకేనా. ఇంకా విషయం ఏంటంటే సో ఈ లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే మనకు లాస్ట్ డేట్ మాత్రం ఆగస్టు 25 వరకు ఉందండి. ఇది ఆగస్టు అంటే మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది తీసుకోవడం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు మనకు ఎప్పటి నుంచి తీసుకుంటుందంటే 12 నాడు ఇది రిలీజ్ కావడం జరిగింది 12th రోజు. సో కాబట్టి మనకి ఆగస్టు 25 వరకు లాస్ట్ మనం ఇవి ఆగస్టు 25 వరకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ చూడండి అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ చూడండి ఆఫ్లైన్ విధానంలో అన్నాడు ఇక్కడ. అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ అటువంటి ఒక డౌట్ ఉంటుంది మనకి ఇక్కడ ఆఫ్లైన్. సో అంటే మనకు ఎలాంటి ఆన్లైన్లో అవసరం లేదు, ఆఫ్లైన్ మాత్రమే. సో అక్కడికి వెళ్ళి మీరు ఒక వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ నింపేసి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఆన్లైన్ కదండి, ఆఫ్లైన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఇవన్నీ మీరు క్లియర్గా ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు ఆఫ్లైన్ అనేది మనకు ఈజీగా అర్థమైపోయింది. కాబట్టి అక్కడికి వెళ్ళి దరఖాస్తు ఇవ్వగలరని తెలియజేస్తా ఉన్నాం.